మన తెలుగులో వచ్చిన బెస్ట్ హర్రర్ మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 5 13B. ఈ సినిమా వచ్చి 15 ఇయర్స్ పైనే అవుతున్నా సినిమా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రొటీన్ రివెంజ్ స్టోరీలా మాత్రం అస్సలు ఉండదు. ఫ్యూచర్ లో జరగబోయే సీన్స్ ని టీవీలో చూపించడం మాత్రం మూవీలో టాప్ నాచ్. నెంబర్ 4 రాజుగారి గది. నిజానికి ఈ సినిమాలో ఎలాంటి దయ్యాలు ఉండవు, బట్ మూవీ లాస్ట్ వరకు హర్రర్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నెంబర్ 3 డిమాంటీ కాలనీ. ఈ సినిమా నాకైతే కంప్లీట్ గా హర్రర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమా మొత్తం జస్ట్ ఒక చిన్న రూమ్ లో ఉండటం వల్ల మూవీ మొత్తం టాప్ నాచ్ అనిపించేలా ఉంటుంది. అసలు సినిమాలో అందరూ ఎలా చనిపోతారు ఏంటి అనేది టీవీలో రావడం వల్ల ఆడియన్స్ లో పల్స్ పెంచేలా చేస్తుంది ఈ సినిమా. నెంబర్ 2 మసుదా. ఈ సినిమాలో మెయిన్ గా 2 సీన్స్ ని చూస్తే చాలా భయం వేస్తుంది. మెయిన్ గా ఇంటర్వెల్ ముందు హీరోయిన్ డంప్ యార్డ్ నుంచి బయటికి వచ్చే సీన్, అలాగే ఫ్లాష్ బ్యాక్ లో మసుదా ఎడ్ల బండి నుంచి దిగే సీన్ మూవీలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఫైనలీ నెంబర్ 1 అరుంధతి. ఈ సినిమా వచ్చి 15 ఇయర్స్ పైనే అవుతుంది, బట్ ఇప్పటికీ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీస్ అని చెప్పాలి. ఈ మూవీలో పశుపతి సమాధిలో నుంచి వచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మొత్తం వేరే లెవెల్ కి వెళ్తుంది.